ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. శ్రావణ మాసం వచ్చేసిందండి. సో శ్రావణ మాసంలో మనకి మెయిన్ చేసే పనులు మనం అమ్మవారికి పూజ చేయడం, అలాగే ప్రసాదాలు పెట్టడం. ఈరోజు మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అలాగే ఈజీగా చేసే దద్దోజనం ఎలా చేయాలో చూపిద్దామండి. ఇప్పుడు మనం ముందుగా దీనికి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కొంచెం అన్నం ఉడకబెట్టాలండి. ప్రెజెంట్ అయితే మనం నైవేద్యంగానే కాబట్టి మేము కొంచెం రైస్‌తో చేస్తున్నామండి. ఒక చిన్న గ్లాస్‌తో బియ్యం తీసుకుంటున్నాము. ప్రెజెంట్ మనం దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక 2 సార్లు ఇంకా పొయ్యి మీద పెట్టుకొని నార్మల్ అన్నం ఎలా ఉడకబెడతామో అలానే చేయడమండి. ఇగోనండి మనం ఇది 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంక దీంట్లో మనం వాటర్ వేస్తాం గదండీ! ఇది దద్దోజనం కాబట్టి కొంచెం మెత్తగా రావాలి కాబట్టి మనం దీంట్లో నార్మల్‌గా అయితే 2 గ్లాసులేసేది కూడా 3 గ్లాసులు వాటర్ వేస్తున్నామండి. దానివల్ల దద్దోజనానికి కావాల్సిన రైస్ కొంచెం మెత్తగా వచ్చి చాలా టేస్టీగా ఉంటదండి. ఇంకా మామూలుగానే రైస్ కుక్ చేద్దామండి. ఇగోనండి మా రైస్ అయితే ఇప్పుడు ఉడికేసింది. ఇంక దీంట్లోకి మనం ఇప్పుడు దద్దోజనం చేసుకోవడానికి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నామండి. ఇగోనండి ఇప్పుడు మనం ఒక పెద్ద కప్పు అన్నం తీసుకున్నాం గదా! ఇప్పుడు దీంట్లోనే కొంచెం కలుపుకుందామండి. ఇగోనండి ఇప్పుడు మనం ఈ రైస్‌లోకి వేసుకోవడానికి మేమైతే ఇక్కడ ఒక వల్లభ అరకిలో ప్యాకెట్ తీసుకుంటున్నామండి పెరుగుని. ఇగోనండి చూపిస్తున్నాం గదా! ఇలా ఇంటి కప్పులో ఒక 2 కప్పులు పెరుగు తీసుకొని వేసుకుంటున్నామండి. ఇగోనండి మనం ఇప్పుడు 2 కప్పులు పెరుగేసుకున్నాం గదా! మాకైతే ఈ 2 కప్పుల పెరుగు ఇంచుమించు 6 కిలో ప్యాకెట్ అంతా సరిపోతుందండి. ఇంకిప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇగోనండి ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ ఏసుకుంటున్నామండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంగోనండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంక మనం దీనికి కావాల్సిన తిరుమాత పెట్టుకోవడమే అండి. దానికోసం మేమైతే ఈ పదార్థాలను యూజ్ చేస్తున్నామండి. కొంచెం అల్లం, పచ్చిమిరగాయలు, మిరియాలు, జీడిపప్పు, తిరుమాత గింజలు, అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 ఎండుమిరగాయలు కూడా తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన తిరుమాతని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాం. దీంట్లోకి ఇప్పుడు మనం తిరుమాతకి కావాల్సినందుకు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. అంటే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఇంకా పోపు దినుసులు వేసుకుందామండి. ఇగోనండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక మనం జీడిపప్పు వేసుకుంటున్నామండి. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఒక 2 ఎండుమిరగాయలను తీసుకున్నాం గదా! వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నామండి. ఇంకిప్పుడు మనం దీంట్లోకి అల్లం, మిరియాలు, పచ్చిమిరగాయలని ఈ మూడిటిని కూడా వేసి కొంచెం కలిపుకుందామండి. ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకుని కూడా వేసుకుంటున్నామండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు ఇంకా మనం పొయ్యి ఆఫ్ చేసుకోవడమే అండి. ఇంకోనండి మనం ఇంకా ఈ తిరుమాతని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకుంటున్నామండి. ఇంకా బాగా కలుపుకుందామండి. ఇది ఒకవేళ మనం మామూలుగా తినేటట్టయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే ఈ పోపు గింజలన్నీ కూడా కొంచెం కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటదండి. ఇగోనండి ఇవన్నీ మనం బాగా కలిదిప్పుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేద్దామండి. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది గదా! ఎంత కాదనుకున్నా ఒక 10 మినిట్స్‌లో మాత్రం అయిపోతదండి మనం రైస్ ఉడికేస్తే. చాలా ఈజీగా చేసేసాను కూడా. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం అండి. సో, దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో తెలపండి. అలాగే
ఇంకా మీరెలాంటి ఐటెమ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో గూడా నాకు కామెంట్స్‌లో తెలపండి. మీకోసం మేము చేయడానికి తప్పక ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.